2 నిమిషాలు. అలాగే రామ్ మేషారు, ఆదికేశ్వర రెడ్డి మేషారు, రవి మేషారు, అందరూ కూడా ఉపాధ్యాయులు నాగేశ్వరరావు గారు అందరూ వేదికను అలంకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారిని కోరుతున్నాను. ప్రతి ఒక్క ఉపాధ్యాయులందరికీ మరి నేటి రోజుల్లో ఏంటంటే మల్టీ టాలెంట్ ఉంటేనే నేటి రోజుల్లో పోటీ వాళ్ళు మనం దానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే దాన్ని తెలుగులో మూర్తిమత్వం అంటాం అనమాట. ఆ డెవలప్మెంట్ సేవా దృక్పథం ఇంకా నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి అంతకాలంలోనే సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే పేరు ప్రత్యేక అంటే నాయకత్వ లక్షణాల వల్ల సాధ్యం. మనకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి, ఆయన ఎవరో తెలియదు, అంతకాలంలోనే అమెరికా దేశానికి నాయకత్వ లక్షణాలు అంటే ఏదైనా సాధించవచ్చు. నాయకత్వ లక్షణాలకి గైడెన్స్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని తదితర విషయాలన్నీ తెలియజేయడానికి డైరెక్ట్గా ఆయనే మాట్లాడుతున్నారు. మరి మీకు చక్కనైన ఏమి అమ్మ సైలెంట్గా ఉండాలి పిల్లలు. మీ నాన్నగారు మీ హీరో కాదా? మీ నాన్నగారు మీ హీరో కాదా? 2 గంటలన్నర లేదా 2 గంటల సేపు తెర మీద కనబడే ఒక వ్యక్తి మన హీరో అయినప్పుడు మనల్ని ఇంత కష్టపడి ఇక్కడ చదివి పంపిస్తున్నారు కదా, వాళ్ళు గొడ్డులా కష్టపడి పంపిస్తున్నారు కదా, వాళ్ళు ఏమంటారు? చేసేది మనతోనే. ఉదయాన్నే వేరంగా దూర ప్రాంతాల నుంచి లేచి వచ్చి 9 నుంచి మళ్ళీ మధ్యాహ్నం 4 గంటల వరకు మనతోనే, జీవితం అంతా మనతోనే ఉంటారు. మనం కానీ సక్సెస్ అయితే ముందుగా మన తల్లిదండ్రులు బాగా సంతోషిస్తారు. ఆ తర్వాత ఇంకా బాగా సంతోషించే వ్యక్తి ఎవరంటే ఉపాధ్యాయులు. అందుకు ఆ బాటలో మీరు నడవాలని ఈ పాట రూపంలో మీకు మాట నేను చెప్పడం జరిగింది. వినవోయి విద్యార్థి, ఓ విద్యార్థి, అమ్మ చెమట చేతుల్లో ఆటలాడి పెరిగావు, నాన్న మట్టి గుండెలపై నడియాడుతూ తిరిగావు, పేదరికం చేదుగులిక చిన్నప్పుడు మింగావు, అది వారసత్వంగా పెద్దవాడివయ్యావు. ఓ విద్యార్థి వినవోయి విద్యార్థి, ఓ విద్యార్థి, కూలి డబ్బుతో కొన్న కొత్త బట్టలను తొడిగి అయ్యవారి ముందు నీవు దిద్దుతుంటే ఓన్నమాళ్ళు, కూలి డబ్బుతో కొన్న కొత్త బట్టలను తొడిగి అయ్యవారి ముందు నీవు దిద్దుతుంటే ఓన్నమాళ్ళు, తల్లిదండ్రుల కళ్ళల్లో కదలి వచ్చే కన్నీళ్ళు, అప్పుడు నీకు తెలియలేదు ఆ కన్నీళ్లకు అర్థం, ఇప్పుడు కూడా తెలియకుంటే నీ చదువే వ్యర్థం. ఓ విద్యార్థి వినవోయి విద్యార్థి. పాడతాను. వెరీ గుడ్. గణితంలో ఏముంది గాబరాసలే పడకండి, గణితంలో గాబరాసలే పడకండి, గట్టిగా
గణితంలో ఏముంది గాబరా అసలే పడకండి, గణితంలో గుండె చూది చిన్నది దబ్బనము పెద్దది, గుండె చూది గుండె చూది చిన్నది దబ్బనము గణిత. ఆలకించండి రారింగు టోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఏమండి 10th అయిపోయినట్టున్నా, 10th క్లాస్ పిల్లలు 10th క్లాస్ పిల్లలు కాలేజీకని చెప్పే బయలెళ్ళే కుర్రోడు రోడ్డు మీద స్పీడు చూడు, కాలేజీకని చెప్పే బయలెళ్ళే కుర్రోడు రోడ్డు మీద స్పీడు చూడు, దారి మధ్యలో ఉన్న సెల్ ఫోను కాలేస్తే మెల్లెరకు సెల్ల పెట్టాడు, సెల్ అయిన స్విచ్ అయినా ఆపేసుకోడు, బండైనా ప్రక్కన ఆపేసుకోడు, ఎక్సలేటర్ పెంచి ఎదరొచ్చే లారీకి ప్రాణాలు బలిపెట్టినాడు. అయ్యో ఎక్సలేటర్ పెంచి ఎదరొచ్చే లారీకి ప్రాణాలు బలిపెట్టినాడు. వీణ్ణు నమ్మి చదివించేటి కన్నుల ఆశలను కృంగలో తొక్కుచున్నాడు. ఆలకించండి రారింగు టోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. నేర్చుకున్నాడు తెలుసా? మీకు అందరికీ తెలుసు ఈ ఉదాహరణ. ఈ కొండ అడ్డడం వల్లే కదా నాకు నా భార్య, నేను ఎంతగానో ప్రేమించినటువంటి భార్య నాకు దూరం అయిందని. ఆ 26 సంవత్సరాల కాలంలో ఒక సుత్తి, ఒక శానం, ఒక ఇది పలుగు పట్టుకొని ఆ కొండను తెలుసుకుంటూ వెళ్ళాడు. బంధువులు వచ్చారు, ఒరే ఏం చేస్తున్నావు బుద్ధి లేనాడా, ఆ కొండను ఎప్పుడు నువ్వు తవ్వగలవు అంత వినలే. అన్నదమ్ములు వచ్చారు చెప్పారు వినలేదు. ఊరు వాళ్ళందరూ వచ్చారు వినలేదు. తవ్వుకుంటూ పోతామన్నాడు, తవ్వుకుంటూ పోతున్నాడు. తవ్వి 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 చుట్టూ తిరిగి వెళ్ళేది 2 గంటల సేపు అయితే అరగంటలోనే అతనికి వెళ్ళిపోయే మార్గాన్ని, స్వరంగాన్ని తవ్వాడు. ఈరోజు బీఆర్ గవర్నమెంట్ ఆ రోడ్డుకి దశరథ అనే ఒక రోడ్, ఆ రోడ్డు పేరు. ఎవరైనా సోషల్ సర్వీస్ వెళ్ళాం, అలాగే ఎవరైనా సోషల్ సర్వీస్ అయితే దశరథ సోషల్ సర్వీస్ అవార్డు.